నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పీపీపీ విధానం పైన ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావం అయితే వచ్చింది. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో అటు రచ్చబండ కార్యక్రమాల్లో కోటి సంతకాల సేకరణ. ఆ కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వచ్చింది. తర్వాత ప్రజాపోరు కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ నిరసన తెలియజేశారు. దీంట్లో కూడా అటు వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సక్సెస్కి ఒక రకంగా మనం చెప్పుకుంటుంటే, రెండో రకంగా కూటమి నాయకులు ఒక విష ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఈ పీపీపీ విధానం పైన వ్యతిరేకత సృష్టిస్తుంది అని చెప్పి. అయితే ఇప్పుడు మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీ ఒకవేళ పీపీపీ విధానం పైన వ్యతిరేకత సృష్టించాలి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. రాబోయే ఈ 2-3 నెలల కాలంలో ఎలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవి కూడా దగ్గరలో లేవు. అలాంటి సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరము అటు వైఎస్ఆర్సీపీకి లేదు. తాము ఇంకా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉండము అని కూడా వైఎస్ఆర్సీపీకి తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో నిరసన కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ పిలిపించింది. అది ఓడిపోయిన రోజు నుంచి ఈ 18 నెలల కాలంలోనే. మరి ఇక్కడ ఎలక్షన్స్ లేని సమయంలో ఈ ప్రజాపోరు కార్యక్రమాలు కానీ, స్వచ్ఛందంగా ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలపైన ఏవైతే కార్యక్రమాలకు పిలిపించాయో ఆ అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అవుతూనే వచ్చాయి. అంటే ప్రజల పక్షాన తామున్నాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ పదే పదే చెప్తున్నటువంటి ప్రయత్నాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుందో అది ప్రజల కోసమే అని చెప్పి ప్రజలు కూడా పూర్తిగా స్వచ్ఛందంగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మరొక ఉదాహరణ ఏంటంటే, పీపీపీ విధానం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈ కోటి సంతకాల సేకరణ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వాటిని 18వ తారీఖు గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి, అంటే కొంతమంది నాయకుల సమక్షంలో వెళ్ళి అటు గవర్నర్కి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాము అని చెప్పడంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పార్టీల్లో కూడా చెల్లం వచ్చిందనే చెప్పుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ ఏదైతే పీపీపీ విధానం పైన తాము కూడా వైఎస్ఆర్సీపీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పి, ఆ మద్దతు దాంట్లో భాగంగానే ఈ నెల 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ కలుస్తున్న సమయంలోనే తాము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీల దగ్గర, అలాగే వైద్య విధాన పరిషత్ దగ్గరతో పాటు ఇక మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో జిల్లా కేంద్రాలలో తాము కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ప్రజల్లో వస్తున్నటువంటి స్వచ్ఛంద ఏదైతే స్పందన ఉందో అది పార్టీలు కూడా మెయిన్గా బయటకు వస్తున్నాయి. ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు ఎర్ర జెండాలు కూడా కలిస్తే ఇది ఒక మహో ఉద్యమంగా మారే అవకాశం ఉన్నాయి. అయితే ముందుగా ఈశ్వరయ్య ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ అనేటువంటి పేరుతో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో జియో నెంబర్ 590 తీసుకొని వచ్చి మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని విరమించుకోవాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే అందులో ఉన్నటువంటి కాలేజీల్లో స్వయం పోషకంగా కొన్ని సీట్లు అమ్మకానికి పెట్టారని చెప్పి మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తామని చెప్పి నాడు టీడీపీ, జనసేన 2 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చాయి. ప్రజలను తిరుగుబాటు చేయమని చెప్పి ప్రోత్సహించాయి. కానీ అధికారంలోకి తీరా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలో నడిస్తే ప్రభుత్వం పైన భారం పడతా ఉందనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిటిని కూడా మేము నిర్వహించలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన చేతులెత్తేసి దీన్ని వైద్య విద్యను అమ్మకానికి పెట్టడానికి లైసెన్సులు మంజూరు చేస్తామన్నట్లు ఈరోజు ప్రకటించింది. కాబట్టి ఇది ఒకవైపున రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించేటువంటిది. మరొక వైపున
ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, అగ్ర వర్ణాల్లో ఉన్నటువంటి మెరిటోరియస్ పేద స్టూడెంట్స్ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి చర్యలు ఈ యొక్క పీపీ విధానంలో కొనసాగుతున్నాయి. అందుకనే మేము జీవో నెంబర్ 590ని రద్దు చేయాలి. ఆర్టికల్ 21 ప్రకారం జీవించేటువంటి హక్కును వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 60 సంవత్సరాలకు మెడికల్ కాలేజీలను లీజుకి ఇవ్వడం, ఆ లీజుకి ఇచ్చిన తర్వాత ప్రజలకు వైద్యం ఉచితంగా అందుతుంది అని చెప్పేసి ప్రకటించడం అంటే ఇది మసిపూసి మారేడుకాయ చేయడానికి కావాల్సిన ప్రయత్నమే తప్ప ఒక్కసారి ప్రైవేట్ రంగంలోకి పోయిన తర్వాత, ప్రైవేట్ ఆధీనంలోకి పోయిన తర్వాత ఏ ఒక్క కాలేజీల్లో కూడా వైద్యం ఫ్రీగా అందుతుంది అన్నటువంటిది కానీ, ఆ బోధన ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా ఇస్తారని కానీ ఇది దుర్లభం, ఇప్పటి వరకు సాధ్యం కానటువంటి అంశం. ఏదో ఒక పద్ధతిలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ వైపున తీసుకొని పోయి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి చర్యల్లో భాగంగా కుట్రపూరితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పీపీపీ అనేటువంటి 3 పీలు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యను అమ్మకానికి పెట్టడం ద్వారా పేద ప్రజలకు, అదేవిధంగా దాదాపు 2500 సీట్లు కోల్పోవడంతో పాటు 2500 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో స్థిరంగా రావాల్సినటువంటి ఉద్యోగాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇతరేతర వర్గాలు కూడా నష్టపోయి ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి పద్ధతుల్లో వస్తే తీవ్రంగా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాన్ని సుతారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రేపు 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల దగ్గర, అదేవిధంగా వైద్య విధాన పరిషత్తుల దగ్గర, మెడికల్ కాలేజీలు లేనటువంటి చోట జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయమని చెప్పి, ఈ ఆందోళనలో మెడికల్ వైద్య విద్యను వ్యతిరేకించేటువంటి అన్ని రకాల శక్తులను, వ్యక్తులను, ఇతరేతర రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలందరినీ కూడా కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా హితవు పలుకుతా ఉన్నాం. మీరు అధికారంలోకి రాకముందు మీరు లోకేష్ బాబు గారు ఏం మాట్లాడారు, వీడియోలు, ఆడియోలు ఒకసారి తెప్పించుకొని పరిశీలన చేయండి. అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి డబ్బులు భారం అయిపోతా ఉన్నాయి, మేము నడపలేమంటే మీరు తెచ్చిన 2,50,000 కోట్ల రూపాయల్లోంచి ప్రజారోగ్యానికి కేవలం ఒక 6,000 కోట్లు, 7,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టలేరా? కాబట్టి పెట్టి తీరాల్సిందే. ప్రాధాన్యత క్రమంలో ప్రజారోగ్యమే ముఖ్యం. మొన్నటి కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో సోకాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులను ప్రజల యొక్క మూలుగులు పీల్చారు. కొన్ని ఆసుపత్రుల్లో ఉన్న డాక్టర్లు కనీసం వైద్యం కూడా చేయలేదు. అలాంటి సందర్భంలో ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే, ప్రభుత్వ వైద్యశాలలో మాత్రమే డాక్టర్లు ప్రజలకు సేవలు అందించినటువంటి పరిస్థితిని ఒక్కసారి మననం చేసుకొని మీరు, మీ కుమారుడు గారు చెప్పినటువంటి మాటలు గుర్తు తెచ్చుకొని ఈ పీపీపీ అనేటువంటి విధానాన్ని వైద్య రంగంలో, విద్యారంగంలో పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ప్రజలను పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా అమ్మని చెప్పేసి మన హక్కులు మనం కాపాడుకోవడానికి పిడికిలి బిగించి పోరాటంలోకి రావడం ద్వారానే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను. అయితే ఈ 18వ తారీఖున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అటు గవర్నర్ని కలుస్తారో అదే సమయంలో ఎర్ర జెండాలు కూడా బయటికి రావడం, ప్రజా ఉద్యమం అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏదైనా సరే దేశవ్యాప్తంగా కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ గతంలో ఈ ఎర్ర జెండాలే ప్రముఖ పాత్ర పోషించాయి. అటు కార్మికుల సంక్షేమం విషయంలో కానీ, ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో కానీ ప్రజలకు అండగా ఉంటాము అని గతంలో ఈ ఎర్ర జెండాలే చెప్పాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆ నినాదం ఎత్తుకొని అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకపోయినా, ప్రజలు ఇబ్బందులకు గురైనా ఆ పాత్ర ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పోషిస్తూ వచ్చింది. దీనికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ ఏదైతే పిలుపిచ్చిందో కోటి సంతకాల సేకరణ కానీ, పీపీపీ విధానం పైన కానీ దీంట్లో ఎర్ర జెండాల్లో కూడా ఒక చలనం రావడం, వాళ్ళు కూడా బయటికి రావడం, స్వచ్ఛందంగా వాళ్ళు కూడా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పడం, అటు వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామని చెప్పడం చూస్తుంటే కనుక ఇటు కూటమి ప్రభుత్వం పైన అటు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది అనేది స్పష్టమవుతుంది.